డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హెల్మీ రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్తే సుమలత గారు. నమస్తే అండి. సో ఇన్స్టాగ్రామ్లో నేను మీ పేజ్ చూసాను. యాక్చువల్గా ప్రీమెచ్యూర్ బేబీస్కి సంబంధించి డైపర్స్ మనం డిజైన్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ ఐ థింక్ మీ బాబు నుంచి పుట్టిందని ఇందాక చెప్పారు. ఎస్పెషల్లీ బేబీస్ ఎప్పుడైతే బార్న్ అవుతూ ఉంటుంటారో వాళ్ళకి సంబంధించి థింగ్స్ అన్ని కూడా చాలా సెన్సిటివ్గా చూస్తూ ఉంటాం. బై చేసేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించుకుంటూ ఉంటాం. ఎందుకంటే స్కిన్ ర్యాష్ వస్తుందేమో, అసలు వీళ్ళకి ఇది అడాప్ట్ చేసుకోగలరో లేదో, సెట్ అవుతుందో లేదో, కంఫర్ట్ ఉంటుందో లేదో అనుకుంటూ ఉంటాం. మీకు ఈ ఆలోచన ఎందుకు అనిపించింది? ఏ విధంగా ముందుకెళ్తుంది మార్కెట్లోకి అనుకున్నారు? ఇది ఫస్ట్ మా బేబీ నుంచే వచ్చిందండి. ఆల్రెడీ ఇది చెప్పాను, మా బాబు కొంచెం లో బర్త్ వెయిట్ అండి. వెయిట్ తక్కువ పుట్టాడు. జనరల్గా మన ఇండియన్ మార్కెట్ ప్రకారంగానే ఏదైనా డాక్టర్స్ ఏ చేసిన పుట్టినప్పుడు న్యూ బార్న్ బేబీ డైపర్ వేస్తారు. సో ఆ బేబీ డైపర్స్ ఫిట్ అయ్యేది కదా మా వాడికి. సో దానివల్ల నేను కొంచెం క్లాత్ ఇవన్నీ వాడడం వల్ల వాడికి ర్యాష్ రావటం, లేదంటే వాడు ఇంకా చాలా టెండర్గా ఉండటం, వాడు ఇంకొంచెం, ఎందుకంటే ఆబ్వియస్గా లో బర్త్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. పిల్లలకి చాలా సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళ బేబీ స్కిన్ కూడా. సో ఏదైనా వాడాలన్నా ఏదైనా చేయాలన్నా కొంచెం భయపడేదాన్ని నేను. అండ్ నేను అంటే ఏదైతే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒకటి ఉందో అది వాడాను. సైజ్ పెద్దది లీక్ అయ్యేది, యాజ్ వెల్ యాజ్ మా వాడికి ర్యాష్ ప్రాబ్లం కూడా వచ్చేది. అప్పుడు అనిపించింది నాకు, సో అసలు ఈ చిన్న సైజ్ డైపర్ దొరకదా అని చాలా వెతికాను నేను మార్కెట్లో చాలా వెతికాను, నాకు దొరకలేదు. అప్పుడు చాలా తక్కువ చూస్తూ ఉంటాం ప్రీమెచ్యూర్ బేబీస్ని. ఎప్పుడైతే మన ఇంట్లో ఆ సమస్య ఉందో బయట ప్రపంచంలోకి ఒక ప్రోడక్ట్ రూపంలో తీసుకొచ్చి ఆ సమస్యను అందరికీ తీసేయాలి, ఆ సొల్యూషన్ ఒకటి కావాలనుకున్నప్పుడు మీరు అనుకున్నారా ఇది సెట్ అవుతుంది, సక్సెస్ అవుతుందని అనుకున్నారా? అసలు ఆ ధైర్యం ఎలా చేయగలిగారు? అది నేను యాక్చువల్గా మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 100 10 మెంబర్స్ అయితే కనుక ప్రీమెచ్యూర్ బేబీ పుడుతున్నారని మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు తెలిసింది నాకు. సో రిక్వైర్మెంట్ ఉంది. మాది ఆల్రెడీ ఫార్మా కంపెనీ ఉండటం వల్ల మేము హాస్పిటల్స్, గైనిక్ హాస్పిటల్స్ వీటన్నిటిలో కొంచెం ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది రీసెర్చ్ స్టార్ట్ చేశాను నేను. సో నాకు ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. అంటే ఓకే, ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంత కన్జంప్షన్ ఉంది మార్కెట్లో అనండి. బట్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? సో చూస్తే మీకు చాలా లిమిటెడ్ అండి. నేను ఫైండ్ అవుట్ చేసింది 3 బ్రాండ్స్ ఫైండ్ అవుట్ చేశాను. అవి కూడా ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండేది. అండ్ ఏదైతే మెయిన్ బ్రాండ్ దొరుకుతుందో బయట అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆబ్వియస్గా ఒక 20-21 రూపీస్ కూడా ఉంది. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే చాలా కాస్ట్లీ ఉంది అండ్ చాలా తక్కువ. మీకు డైరెక్ట్గా మీరు రీటైల్ షాప్కి వెళ్ళండి, మీకు దొరకదు ప్రీమెచ్యూర్ డైపర్ అంటే. బట్ అదే అలా అడగాలని కూడా చాలా మంది పేరెంట్స్కి తెలియదు. ఎందుకంటే న్యూ బార్న్ బేబీ అంటాము, తీసుకొచ్చేసి ఎస్, న్యూ బార్న్ బేబీ డైపర్ ఉందా అంటారు. ఆ డైపర్ సైజ్ సెట్ అవ్వదు. సో ప్రీమెచ్యూర్ బేబీ అని అడగాలని కూడా పేరెంట్స్కి తెలీదు. సో అక్కడ ఆ గ్యాప్ ఉంది, అంటే ఇంకా ఆస్క్లో కూడా గ్యాప్ ఉంది. సో నాకు మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత అనిపించింది, ఓకే ఇది రిక్వైర్మెంట్ ఉంది. నాలాగే చాలామంది మదర్స్ ఉన్నారు ఈ ప్రాబ్లంతో, అంటే కరెక్ట్ డైపర్ దొరికితే బాగుండని. సో అప్పుడు నాకు కొంచెం ఇండియాలో అంతా నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఇండియాలో మ్యానుఫ్యాక్చరర్స్ ఎవ్వరు కూడా ఈ నేను అడిగిన మెజర్మెంట్స్ దీంతో చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. సో నేను కొన్ని మెటీరియల్ థాయిలాండ్ నుంచి ఎక్కడి నుంచి తెప్పించినప్పుడు నేను చూసాను ఇంపోర్టెడ్ క్వాలిటీ కానీ సైజ్ కానీ అదంతా. సో దానికి మన ఇండియన్ బేబీ సైజ్కి ఒకటి ఆ మెజర్మెంట్స్ దగ్గర నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. దాని మీద మళ్ళీ వర్కౌట్ చేయడానికి నాకు 6 months పట్టింది. సో దాని తర్వాత ఆ సైజ్ అవన్నీ సెట్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. సో వాళ్ళు కన్విన్స్ చేసేటప్పుడు చాలా కన్జంప్షన్ అడిగారు నన్ను. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక 10 lakhs బ్యాచ్ సైజ్ తీసుకుంటే నన్ను ఒకేసారి 50 lakhs అలా అడిగారు బ్యాచ్ సైజ్ డైపర్స్. ఎందుకంటే నా గురించే చేస్తున్నారు వాళ్ళు. మిగతా అంటే మార్కెట్ తెలుసు వాళ్ళకి ఎంత కన్జంప్షన్ ఉంది. ఈజీగా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఇది అసలు ఏంటనేది వాళ్ళకి కొత్తగా. ఇది అసలు వెళ్తుందా, ఎవరు యాక్సెప్ట్ చేయరు. నన్ను చాలా మంది అడిగారు అసలు ఉందా మేడం మార్కెట్ అని. ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నోళ్ళు వాళ్ళు నన్ను అడిగారు, ఇది మార్కెట్ ఉందా మేడం, మీరు ట్రై చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ కానీ ఎంత పెడుతున్నారు అది ఇది అని అడిగారు. నేను ఆ రోజు కొంచెం నాకు చేసిన మార్కెట్ అనాలిసిస్ మీద నేను ఒక 60% గ్యారెంటీ సక్సెస్ అయ్యిద్దనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ఇంకా 40% నేను పెట్టే ఎఫర్ట్స్, నేను ఇచ్చే ప్రోడక్ట్ ఆ క్వాలిటీ, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుందని ఆ కాన్ఫిడెన్స్తో తీసుకున్నాను. కానీ వన్స్ అది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్కి పోటీగా వచ్చింది అది. బా సూపర్ అసలు. థ్యాంక్ యూ. ఒక మంచి ఐడియా. ఎందుకంటే నాకు 6 months బాబు ఉన్నాడు.
కొంచెం పుట్టినప్పుడు కొంచెం లీన్గానే ఉన్నారు తను కూడా, కానీ మాకు ప్రీ మెచ్యూర్ బేబీకి సంబంధించి డైపర్స్ ఉన్నాయని నాకు తెలియదు. సో ఎప్పుడైతే అవి సరిగ్గా సెట్ అవ్వలేదు, లీకేజ్ కూడా అవుతూ ఉంటుంది, దానివల్ల మనం క్లోత్ యూస్ చేస్తుంటాం, ర్యాష్ రావడం, ఇబ్బంది పడడం, ఇదంతా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ మదర్స్ అందరికి ఒక ఈజీ ప్రాసెస్ ఇది. మీ బ్రాండ్ పేరేంటి అసలు? మీచు. మీచు, ఓకే ఓకే. ఒకసారి నాకు అది సైజ్ ఎలా ఉంటుంది ఏంటి చూపించగలరా? ఇదండి బేబీ, నేను ఇంపోర్ట్ చేసిన మెటీరియల్ క్వాలిటీ, మీకు ఇండియన్లో కూడా తీసుకొచ్చాము. సో ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఇది కొంచెం ప్రీమియం ఉంటుంది, బట్ ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాను నేను. ఇంత చిన్న డైపర్ మీరు మార్కెట్లో చాలా తక్కువ చూడలేదు చూస్తారు. కూడా. ఇది ఈ మెజర్మెంట్లోనే నేను డైపర్ లాంచ్ చేయాలనుకున్నాను తక్కువ కాస్ట్లో. సో లాంచ్ చేశాను, సక్సెస్ కాస్ట్ అయింది. ఎంత? ఇది ఇప్పుడు మేము వచ్చేసరికి మాది ఎంఆర్పి 97 రూపీస్ అలా ఉంటుందండి 5 డైపర్స్. దాన్ని కూడా తగ్గించాలని ట్రై చేస్తున్నాము. అది కూడా వద్దు, ఎంఆర్పి ఇంకా తగ్గించాలని చూస్తున్నాం. అంటే కస్టమర్కి వచ్చేసరికి అది 8-9 రూపీస్లోకి తీసుకురావాలనేది మా ఛాలెంజ్. బా, గుడ్ ఐడియా. ఇన్వెస్ట్మెంట్ అసలు ఎంత పెట్టారండి? ఈ డైపర్కి అయితే కనుక నాకు కొంచెం 1 crore అబవ్ అయిందండి, ఓన్లీ ప్రీమెచ్యూర్కి. మీరు పెట్టింది వచ్చిందా వెనక్కి? బిజినెస్లో స్ట్రగుల్స్ ఏమైనా చూసారా? స్ట్రగుల్స్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే మాకు అంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మేము ఇప్పుడిప్పుడే బిల్డ్ చేస్తున్నాం దాన్ని. సో ఇప్పటి వరకు ఆన్లైన్లోనే ఎక్కువ సేల్ చేస్తున్నాం. సో ఆన్లైన్లో వీఆర్ డూయింగ్ గుడ్, బాగా వస్తున్నాయి మాకు. అంటే ఎవ్రీ డే మాకు ఆల్మోస్ట్ ఒక 60% సేల్ నాకు ప్రీమెచ్యూర్ డైపర్ ఉందండి. ఓకే, బా సూపర్. సో అసలు ప్రీమెచ్యూర్ డైపర్ రిక్వైర్మెంట్ అంత ఉందనే సంగతి ఇది లాంచ్ చేసినాక మీకు తెలిసింది. చాలా మందికి ఒక ఐడియా వచ్చింది అనమాట. ఓకే, ఎంతవరకు లాభాలు చూసారు అసలు? ఇప్పటి వరకు అయితే కనుక అంటే మా గ్రాస్ ప్రాఫిట్స్ ఇవన్నీ వచ్చేసి 45% ఉంటాయండి. అంటే నెట్ ప్రాఫిట్ మళ్ళీ మేము డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనుక స్ట్రెంగ్తన్ చేస్తే ఆ ఏరియా మాత్రం మాకు ఇంకొంచెం టర్న్ ఓవర్స్ బాగా వెళ్తాయి. ఇది వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ కాబట్టి అప్పుడు ఇంకొంచెం బాగా మార్కెట్ రీచ్ ఎక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మా ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ రీసెర్చ్ ఎక్కువ ఉంటేనే రీచ్ మాకు ప్రాఫిట్ ఉంటుంది. యాజ్ ఏ ఉమెన్గా ఎవరైనా మనం బిజినెస్ చేస్తాము అంటేనే సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది మన ఇండియాలో చూసుకుంటే. అందులోనూ 1 crore అంటే అసలు చిన్న విషయం కాదు. ఆ ధైర్యం ఎలా చేశారు? సపోర్ట్ అసలు ఉందా ఫ్యామిలీది? బై గాడ్ గ్రేస్ నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ది కూడా ఉందండి. అంటే నేను పిహెచ్డి చేస్తానన్నప్పుడు కూడా నన్ను ఎప్పుడు ఆపలేదు మా ఇంట్లో వాళ్ళు. అండ్ నేను పిహెచ్డి అయ్యాకే చేసుకున్నాను మ్యారేజ్ కూడా. సో 26 years నా పిహెచ్డి అయిపోయింది. సో దాని తర్వాత నేను వెళ్ళిన ఫ్యామిలీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళది మాకన్నా. సో మా అత్తగారు వచ్చేసి రిటైర్డ్ ప్రిన్సిపల్, ఇంగ్లీష్ లిటరేచర్ ఆవిడ చేసింది. సో ఇంగ్లీష్ ప్రొఫెసర్, మామయ్య గారు మ్యాథ్స్ ప్రొఫెసర్, హీజ్ ఓన్లీ సన్, బీటెక్ ఎంబీఏ. సో తనకి అంటే డే 1 నుంచి వాళ్ళకి నేనంటే ఒక రెస్పెక్ట్ ఉంది. బాగా చదువుకున్నాను అండ్ తను చేయగలదు, తనకు కొంచెం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ యాజ్ వెల్ యాజ్ నా డెడికేషన్ చూసేవాళ్ళు వాళ్ళు. అంటే ఇంకా అత్తయ్య మీకు చూసే ఉంటారు, ఆవిడ ఒక లేడీ కాలేజ్ ప్రిన్సిపల్. సో తను నాలాంటి అమ్మాయిలు ఎంతమంది చూస్తుంటారు, సో ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తుంటారు ఆవిడ. సో ఓన్ కోడలు కాబట్టి ఆవిడ నన్ను సీరియస్లీ ఎప్పుడు కోడలా మాత్రం చూడలేదండి. ఓకే, అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. సో ఎవరికైతే చాలా మందికి కూడా ఆడపిల్లలకి కొన్ని విజన్స్ ఉంటూ ఉంటాయి, బట్ సపోర్ట్ లేకనో ఫినాన్షియల్ బాగాలేకనో ఆగిపోతూ ఉంటారు. బిజినెస్ చేయాలి ఒక ఆలోచన అయితే ప్రతి ఆడపిల్లకి ఉంటూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది. ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రాబ్లం వల్ల నుంచి దీన్ని మనం తీయాలి, అందరికీ ప్రాబ్లం ఎవరికి ఉండకూడదని ఒకటి కొత్త థాట్ క్రియేట్ చేస్తూ ఉంటాం. కానీ దానికి తగ్గట్టుగా బ్యాక్ బోన్గా నిల్చునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని చూసి అందరూ అలా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ అందరూ చేయగలరు. ఎగ్జాక్ట్లీ ట్రూ. అండ్ ఈ థాట్, ఈ ఐడియా అనేది ఎవరైతే అప్పుడే కొత్తగా అమ్మ అవుతూ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. వాళ్ళందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోడక్ట్ ఇంకా మార్కెట్లోకి ఇంకా అంచెలంచెలుగా వెళ్ళాలని, ఎవరికైతే ఇంకా దీని గురించి అవగాహన లేదు వాళ్ళందరికీ కూడా తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.